దక్షిణ అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 2 రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పయనిస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో తమిళనాడు తీరం దిశగా వస్తూ బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడులో తీరం దాటితే కోస్తాపై దీని ప్రభావం 2-3 రోజుల వరకు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు ప్రకాశం, నెల్లూరు, బుధ, గురువారాల్లో పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇంకా 17 నుంచి 20వ తేదీ వరకు కోస్తాలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. మధ్య భారతం మీదుగా వస్తున్న చలిగాలుల ప్రభావంతో ఛత్తీస్గఢ్, దానికి ఆనుకుని ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాలు, తెలంగాణకు ఆనుకుని కోస్తా ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. అనేక ప్రాంతాల్లో మంచు కురిసింది. విశాఖ ఏజెన్సీలోని జీ మాడుగుల్లో 5.6, కుంతలంలో 5.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జీ మాడుగుల్లో ఈ ఏడాది నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. గత 3 రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లీ గ్రామంలో అత్యల్పంగా 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా మామడులో 6.6 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 6.7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.8 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతోంది. చలి తీవ్రతతో నగరవాసులు ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు చలి తీవ్రతతో గజగజా వణుకుతున్నాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23.2 డిగ్రీలుగా నమోదైంది. సాధారణం కంటే ఇది 0.2 డిగ్రీలు తక్కువ. అయితే కనిష్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 4.9 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. పంజాబ్, హర్యానాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉందని ఐఎండీ వెల్లడించింది. అత్యల్పంగా ఫరీద్కోట్లో 1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. పంజాబ్లోని గుర్దాస్పూర్, భటిండాల్లో కనీస ఉష్ణోగ్రతలు వరుసగా 2 డిగ్రీలు, 4.6 డిగ్రీలు నమోదయ్యాయి. హర్యానాలోని హిస్సార్లో కనిష్ట ఉష్ణోగ్రత 1.7 డిగ్రీలుగా ఉంది. రాజస్థాన్లోని ఫతేపూర్లో మైనస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హిమాచల్లోని కొండ ప్రాంతంలో శీతలగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఐఎండీ వివరించింది. ఉనాలో శీతలగాలుల ప్రభావంతో 0.2 డిగ్రీలు, సుందర్నగర్లో 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్లో 3.4 డిగ్రీలు, గుల్మార్గ్లో 4.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.